హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్స్ క్రియేషన్. ఇవాళ నేను క్యాప్సికమ్ దహీ కాంబినేషన్ లో కర్రీ చేస్తాను అనమాట. అదేంటంటే మనకి రైస్ లోను బాగుంటది, చపాతీలో కూడా బాగుంటది అనమాట. క్యాప్సికమ్ దహీ మసాలా కర్రీ సూపర్ ఉంటది. దానికోసం ఫస్ట్ నేను ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను, గ్యాస్ వెలిగించేసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నాను. మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకున్నాను. నేను 1/2 కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను. 1/2 కిలోకి 2 మీడియం సైజు ఆనియన్స్ వేసాను. ఒక 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు టమాటాస్ 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చాను. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు క్యాప్సికమ్ నేను 1/2 కిలో క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. నాకు ఈ బౌల్తో 2 బౌల్స్ అయ్యాయి అన్నమాట. 1/2 కిలో నుంచి సరే మొత్తం కడిపేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఈ కూరలో ఇది మగ్గి కొంచెం వాటర్ వచ్చే వరకు కూడా దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉన్నవాళ్ళు గ్యాస్, లేకపోతే కనుక క్యాప్సికమ్ మాడిపోతాయి. టమాటా, ఆనియన్, కొంచెం క్యాప్సికమ్ మగ్గితే ఏంటంటే వాటర్ అన్నది వస్తుంది అన్నమాట. ఇందులో వాటర్ అన్నది యాడ్ చేయకూడదు కర్రీలో. ఆల్రెడీ అది కొంచెం చూడండి, ఆ విధంగా వాటర్ అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గనిద్దాము. సరే మూత తీసుకొని చూద్దాం. క్యాప్సికమ్ చాలా వరకు మగ్గిపోయింది. ఇందులో 1 స్పూను కారం, 1 స్పూను మసాలా పొడి, కొంచెం మగ్గనిద్దాము దీన్ని. ఇలా చేసుకుని ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒక 3 స్పూన్స్ పెరుగు ఈ విధంగా విస్కర్తో చిలుక్కోవాలన్నమాట. ఎక్కడ కూడా బద్దలు లేకుండా ఈ విధంగా చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా పెరుగుని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్సే ఉడకనివ్వాలన్నమాట. ఎక్కువసేపు కర్డ్ వేసిన తర్వాత ఆన్లో ఉండకూడదు, ఉడుకు వస్తే సరిపోతుంది. ఫైనల్గా పైనుంచి సన్నగా తరిమి కడుక్కుని కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం. వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. క్యాప్సికమ్ మసాలా దహీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్కి చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఈ కర్రీ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.